ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఉన్నారని, మీ బాయిల వాళ్ళు ఉన్నారని నువ్వు నీలుగుతావా, మీ వాళ్ళు ఎవ్వరు నిన్ను కాపాడరు. నేను డబ్బుందనే అహంకారం తొక్కి పదవి నుంచి సస్పెండ్ చేయాలని నన్ను డిమాండ్ చేస్తున్నాను. ఈయన డబ్బు. అందరికీ నమస్కారం. నా పేరు బీటీ సురేష్. ఆదోని మండలం మండిగిరి గ్రామానికి వీఆర్ఓగా పనిచేస్తుంది. ఆదివారము బత్తిని కుబేర్నాథ్ అనే వాళ్ళ అనుచరులు ఇద్దరు, నాగరాజు, లాల్ అనే వ్యక్తులు వచ్చి నన్ను ఇంటి దగ్గర నుంచి మొహం కడుక్కోతుండగా నువ్వు ఇప్పుడు రావాలని బలవంతంగా కొట్టి బత్తిని కుబేర్నాథ్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి ఎన్డీబీఎల్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళి బంధించారు. నా ఫోన్ లాక్కొని నన్ను ఒక చోట కూర్చోబెట్టి మొత్తానికి వచ్చేసి బయటికి రాకుండా, ఎవరిని లోపలికి రాకుండా అక్కడే కూర్చోబెట్టినాను. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల సమయం వరకు ఎటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకోకుండా ఉంటే 10 గంటల సమయంలో నేను మన నాగప్పకి ఫోన్ చేసి వేరే ఫోన్ నుంచి పిల్లంపించుకున్నాను. నా దగ్గర ఉన్నాడు అప్పుడు ఉదయం 10 గంటల నుంచి నాతో పాటు ఆయన కూడా బంధించేసినారు. రాత్రి 8 గంటల సమయంలో ఆదోని మండిగిరికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు అవి ఇవి చేయాలి, గతంలో చేయమంటే నేను చేయకుండా అన్నందుకు మనసులో పెట్టుకొని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఎంటీ డాక్యుమెంట్స్, పట్టాలు, నా చెక్ ఇచ్చినటువంటి 5 లక్షలు, హ్యాండ్ లోన్ ఇచ్చింది ఆ డబ్బులు 5 లక్షలు ప్లస్ ఎంటీ పట్టాలు, ఎంటీ డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టి పోరా పొడక అని అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నాకు ఆయన మందు తాగి ఆయనతో పాటు గోవర్ధన్, రవి, నాగరాజు, లాలు, కర్రెగౌడ్ వీళ్ళంతా ఉన్నారు. నాగేంద్రతో పాటు వీళ్ళు అంతా 5-6 మంది ఉన్నారు లోపల. ఆయన పిలుచుకొని నన్ను సోఫా సీట్లో కూర్చుని ఆయన మందు తాగి వచ్చి చొప్పు తీసుకొని నాగరాజు, నన్ను గోవర్ధను ఇద్దరు పట్టుకొని నాగేంద్ర ఇద్దరు నన్ను చేతులు పట్టుకొని చెంపతో చొప్పుతో చాలాసార్లు కొట్టినాడు. దాంతో అంతతో ఊపుకుండక బోయినా కొడుక నేను చంపుతాను, నీకు ఊరు అనుకున్నారు అని అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఆడ గ్లాస్ ఒకటి పగలగొట్టి టేబుల్ గ్లాసు దాన్ని తీసుకొని చంపడానికి రాగా పక్కనే ఉన్నటువంటి నాగప్ప నాకు పట్టుకొని ఇట్లా కాదు, వద్దు, చేయకూడదు అన్నా కూడా ఈయన్ని కూడా అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నీ మీద గంజాయి కేసు బుక్ చేస్తా కొడతా, ఇక్కడ నుంచి నువ్వు ఎక్కిపోతావు, నిన్ను చంపేసి ఇక్కడ నుంచి కింద అండర్ గ్రౌండ్లో ఉంచుతామని ఈయన్ను నన్ను బెదిరించి 1 గంటలో వస్తాను, వచ్చేపాటికి 5 లక్షలు డబ్బులు, తర్వాత వచ్చేసి ఎంటీ పట్టాలు, ఎంటీ డాక్యుమెంట్లు సంతకాలు చేసి అక్కడ పెట్టి రాకుంటే నేను ఇక్కడే చంపేస్తాం మీ ఇద్దరినని మమ్మల్ని చాలా హింస చేసినారు. అక్కడికి మేము వాళ్ళకు మా పెద్దలకు ఫోన్లు చేస్తే వాళ్ళు కూడా ఫోన్లు చేసినారు. అయ్యా మేము ఇస్తాము డబ్బులు, వాళ్ళని వదిలేయండి, ఆయన తరపున మేము ఇస్తామని 5-6 మంది ఫోన్ చేసినా కూడా ఎవరి మాట లెక్క చేయకుండా హింస పెట్టినాడు. తర్వాత నేను నా భార్యకి ఫోన్ చేస్తే అప్పుడు ఆమె వెళ్ళి వంటల్లో క్లియర్ చేసి అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను బయటకు తీసుకొచ్చినారు. నాగప్పని లేకపోతే అక్కడ పొరపాటున ఫోన్ నాకు రాకుంటే నన్ను చంపేసిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన సంగతి లేదు. అతని రైతులో ఇంతమంది ఉన్నారన్న, మీకు మీ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారని, అధ్యక్షురాలు కృష్ణమ్మకు ఉన్నారని, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఉన్నారని, మీ బాయిల వాళ్ళు ఉన్నారని నువ్వు నీలుగుతావా, మీ వాళ్ళు ఎవ్వరూ నిన్ను కాపాడరు, ఏమైనా నిన్ను చంపే తీరుతానని 1 గంటలో వచ్చి నేను చంపేస్తానని వెళ్ళిపోయినాడు. అప్పుడు నేను వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు కంప్లైంట్ చేసి SSR 2 కానిస్టేబుల్ వచ్చి నన్ను స్టేషన్కి తోలుకురావడం జరిగింది. ఇప్పుడు నా భార్య కూడా ఏమంటుందంటే నా భర్తకు రక్షణ లేదు, బీసీ వర్గానికి చెందిన బోయ అనే నేను ఒక విఆర్ఓ అనే ఇదిగా లేకుండా ఆయన డబ్బు ఉందనే అహంకారంతో, అది ఉండాలనే ఒక ధైర్యంతో, ఇంత కూడా ఒక మానవత్వంతో ఆలోచించకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ కొడుతూ ఇది చేస్తున్నాడు. దీన్నంటే ఇక్కడితో వదలము. మాకు అవమానానికి చాలా ఇదైపోయింది, చాలా అవమానం జరిగింది సమాజంలో. ఇన్ని రోజులు ప్రజల్లోకి నేను ఎప్పుడూ ఇలాంటి దాంట్లో ఎప్పుడూ రాలేదు. నాకే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనటువంటి నాకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకి ఇంకేం రక్షణ ఉంటుంది? ఆయన చేతులు ఇంకా ఎంతమంది బలైనారో.
అక్కడ ఉండే సీసీ కెమెరాలు అన్నీ తీసుకొని సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పి, ఎస్పి, డీజీ, ఐజీ వీళ్ళందరూ వాళ్ళని ఎంక్వైరీ చేసి ఆయన్ని డబ్బుందనే అహంకారం తొక్కి పదవి నుంచి సస్పెండ్ చేయాలని నన్ను డిమాండ్ చేస్తున్నాను. ఈయన డబ్బు, పదవి ఏదైనా నేను నీకు గంటలో నేను అనుకున్నది చేస్తానన్న ధీమాను కొద్దిగా అణిచివేయాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను అనుకుంటే అధికారం నా కాళ్ళు కింద ఉంది అని అహంకారంతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా బీసీ అనే కులాన్ని వ్యతిరేకించి చూపించి నువ్వు బోయోడైతే పెద్ద ఇదే అనే కులాన్ని దుర్భాషలాడుతూ ఆయన అహంకారం అంతా విచ్చలవిడిగా తాగి చాలా అరాచకం చేసినాడు మా పైన దాడి. దయచేసి ఆయన్ని సస్పెండ్ చేసి దీన్నంటూ నేను వదలను. వీలైతే కోర్టుకు పోతా, హైకోర్టుకు కూడా పోతా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు న్యాయం చేయవలసిందిగా ఉద్యోగస్తులు, పోలీసు వారిని, తర్వాత మన పొలిటికల్ అందరినీ, గవర్నమెంట్ వాళ్ళని నేను న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపొద్దున ఏదైనా చేయొచ్చు. ఆయన ఇప్పుడే చంపడానికి ప్రయత్నించిన ఆయన రేపొద్దున నన్ను బయట ఉన్నప్పుడు డబ్బుందనే అహంకారంతో సుఫాయిచ్చి కూడా చంపడానికి వెనకాడుతుంది. ఆ విధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈయన మీద నాన్ వేలబుల్ కేసు పెట్టి న్యాయం చేయవలసిందిగా, నాకు వాళ్ళని వెంటనే శిక్ష అమలు చేయించే విధంగా న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి దీన్ని బత్తెన్ కుబేర్నాథ్ అనే వ్యక్తిని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ నుంచి పార్టీకి చాలా చెడ్డ పేర్లు వస్తుంటాయి. కాబట్టి ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారిని, ఎమ్మెల్యే సార్ గారిని, కర్నూలు అధ్యక్షులైనటువంటి గుడిసె కృష్ణమ్మక్క గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీ చెడ్డ పేరు వస్తుంది. దయచేసి వెంటనే ఇతన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి తొలగించవలసిందిగా తెలియజేస్తున్నాను, కోరుతున్నాను. చేపించే విధంగా న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను.